అలా ఇప్పుడు రుద్ర అనే పుస్తకంలో. సో ఈ పుస్తకం రాసేటప్పుడు ఏమి రాయాలన్నప్పుడు నీకు ఎలా వచ్చాయి ఆలోచనలు? చాప్టర్ వైజ్ గా ఫ్లో అయితే వచ్చింది అక్క. అంటే నాకు వెంటనే ఆయన అర్ధనారీశ్వరతనం కానీ, రౌద్రం కానివ్వండి, తర్వాత గంగా తల్లిది కానివ్వండి, తర్వాత చర్నింగ్ ఆఫ్ ద ఓషన్ కానివ్వండి. సో లైక్ అవర్ థింగ్స్ కదక్క. నేను ఐ బీన్ సీయింగ్ సో మెనీ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా చూసుకుంటూ నాకు నచ్చిన పద్ధతిలో నాకు నచ్చిన విషయాలు కొన్ని నాకు రాకపోతే ఒక 2-3 సార్లు చాలా మందిని అడిగి తెలుసుకొని దాని గురించి మళ్ళీ కులంకషంగా చూసుకొని కరెక్టా కాదా అనుకొని నాకు నచ్చింది మళ్ళీ దాంట్లోంచి తీసుకున్నాను, కానీ వాళ్ళు ఇచ్చింది నేను తీసుకోలేదు. సో నాకు నచ్చినట్టు నా పుస్తకాన్ని రాశాను. అండ్ ఇప్పటి వరకు మా అమ్మ వాళ్ళు కూడా ఎవరు డేర్ చేయట్లేదు ఆ పుస్తకం చదవటానికి. నాకు ఎందుకు అర్థం కావట్లేదు కదా ఏమో మరి అసలు. అంటే నేను అడుగుతున్నాను చదవండి అని. మా అత్త మా మామయ్య దేర్ లైక్ ఇట్లా చదువుతున్నారని, మా నాన్న మా అమ్మ ఇద్దరు చదవరు. బిడ్డ కదా ఇంట్లో మన బిడ్డ రాసిందనే ఒక తృప్తే వాళ్ళకి నిండిపోతుంది, పాపం వేరే space ఉండదు లోపల.